ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, కాఫీ చల్లారిపోతుంది, తాగు. అయ్యో, కాఫీ చల్లారిపోయింది. ఇలా ఇవ్వమ్మా, వెయిట్ చేసి తీసుకొస్తాను. డియర్ ప్లీజ్ చెప్పరా, సంపంగిలో ఇంత మార్పు వచ్చేలా ఏం చెప్పారు? తనకి నేను ఒక కథ చెప్పాను, గ్రహించింది, అంతే, మారిపోయింది. కానీ అది రహస్యం. మహాప్రభో వద్దు, నిన్నటి నుంచి రహస్యం రహస్యం అని చంపుతున్నారు. మీరేమీ చెప్పొద్దు, నేను వినవద్దు. అయితే ఇంకొకసారి ఈ కథ గురించి అడగవుగా? ఇంకెప్పుడు అడగనుగాక అడగను, ఒట్టు. నాకు కావాల్సింది అదే. తాగి ఎలా ఉందో చెప్పు. దీనికంతలా ఏం చెప్పుంటారు ఈయన? పోనీ సంపంగిని అడిగి చూద్దామా? ఆయనే చెప్పింది ఇది మాత్రం చెప్తుందా? ఎలాగోలా ఇది మంచిగా మారితే అంతే చాలు. అక్క, రాత్రి సంపంగి నాకు ఫోన్ చేసి ఏడుస్తూ క్షమించమని అడిగింది. నాకొక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అయితే అదేదో కొత్త ప్లానే అయి ఉంటుంది. లేకపోతే సంపంగి ఏంటి, క్షమాపణలు అడగడం ఏంటి? మళ్ళీ పిల్లివారింటికి తిరిగి రావడానికి వేస్తున్న మాస్టర్ ప్లాన్ అయి ఉంటుంది. ముందు నాకు కూడా అలాగే అనిపించింది. కానీ అది మాట్లాడే టోన్, పద్ధతి చూస్తే నిజంగానే మారినట్టు అనిపించింది. నిన్ను మాత్రమే కాదు, ఇంట్లో అందర్నీ మోసం చేయగలదు. అది జిత్తుల మారినక్క. ఎందుకైనా మంచిది మనం కొంచెం జాగ్రత్తగా ఉందాం, లేకపోతే మనలో మనకి గొడవ పెట్టేస్తుంది. ఏంటి కోమలి అంతలా ఆలోచిస్తున్నావు? కొంపతీసి దాని మాటలు నమ్ముతున్నావా ఏంటి? నాకు సంపంగి మీద డౌట్ ఉంది మల్లిక. కాని సత్యం బాబాయ్ గారిని నారాయణే హత్య చేశాడని తెలిసాక తను మారే ఛాన్స్ ఉండొచ్చు కదా. ముందు తప్పు చేసినా నిజం తెలుసుకున్న తర్వాత మార్పొచ్చిందేమో. చూడండక్క, సంపంగి నా చెల్లెలు అని నేను తనని వెనకేసుకొస్తున్నానని తప్పుగా అనుకోకండి. ఇప్పుడేంటి, సంపంగి నిజంగానే మారిపోయిందని నువ్వంటావు, అంతేనా? అలా అని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. ఒక్కసారి అమ్మకి కాల్ చేసి అడుగునా? సంపంగి మాట్లాడేది నిజమా కాదా అనేది అమ్మకి బాగా తెలుసు. హ్యూమన్ సైకాలజీని కనిపెట్టడం మా అమ్మకి బాగా అలవాటు. ఎంతైనా కౌన్సిలర్ కదా. అంజలి నీలా లేదు, నువ్వే అంజలిలాగా ఉన్నావు. అంజలి ఎప్పుడైతే నిన్ను మా చేతిలో పెట్టి కన్ను మూసిందో అప్పటినుంచి నువ్వు మా బిడ్డవేనమ్మా. ఏమైంది? ఎందుకేడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఎందుకో తెలీదు, పొద్దట్నుంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కన్నీళ్ళొస్తున్నాయా? కంట్లో ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదమ్మా, మనసేం బాలేదు. అమ్మా, టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, మీరు తినండి. నేను గుడికి వెళ్ళొస్తాను.
ఆ చెప్పు కోమలి. అమ్మా, సంపంగి ఎలా ఉంది? అదా, చెప్తే నువ్వు నమ్మవు గాని తను చాలా మారిపోయిందే. పొద్దున్నే నాకు కాఫీ తెచ్చిపెట్టింది, ఇప్పుడు టిఫిన్ రెడీ చేసింది. అంతేకాదు, నేను దగ్గరికి వెళితే చాలు ఏడుస్తోంది. అసలు దానికి ఏమైందో నాకే అర్థం కావడం లేదు. మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంటోంది. ఏంటి పిన్ని మీరనేది? నిన్న కూడా మీతో రానని చెప్పిందిగా, అలాంటిది ఒక్క రోజులో అలా ఎలా మారిపోయింది? నమ్మబుద్ధి కావడం లేదే. నాకు నమ్మబుద్ధి కావడం లేదమ్మా. సంపంగి చెప్పేవి చేసేవి నమ్మకండి, అంతా నటన. మళ్ళీ పిల్లివారింటికి రావటానికి మాస్టర్ ప్లాన్ వేస్తోంది. నేను ముందు అలాగే అనుకున్నాను మల్లిక. అది నేను పిల్లవారింటికి వెళ్ళను, మీతో పాటే ఉంటాను అని చాలా గట్టిగా చెప్తోంది. అమ్మా, సంపంగి ఉన్నట్టుండి అలా మారిపోవటానికి కారణమేంటంటావు? నాకు కరెక్ట్గా తెలీదే. మీ నాన్నని అడిగితే సంపంగికి నేనొక కథ చెప్పాను, అందుకే అలా మారిపోయింది అంటున్నారు. ఏంటో అంత గజిబిజిగా ఉందే, నాకేం అర్థం కావడం లేదు. సంపంగి ఏం చేస్తోంది? గుడికెళ్ళింది. సంపంగి నిజంగానే మారిపోయిందా లేక నటిస్తుందా అనేది కనిపెట్టి నీకు చెప్తాం. తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను. అక్క, మనం గుడికి వెళ్దాం, పదండి. పూజారి గారు, అర్చన చేస్తారా? ఎవరి పేరుని అర్చన చేయించమంటావమ్మా? అరవీర భయంకర వాసుదేవరావు, రోజారమణి, మా అక్క కోమలి పేర్ల మీద చేయండి. అలాగేనమ్మా. పైడిపాల గోత్రోద్భవస్య అరవీర భయంకర వాసుదేవరావు, రోజారమణి, కోమలి నామధేస్య సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం శ్రీ భద్రకాళీ వీరభద్రస్వామి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం భద్రకాళ్యై నమః, ఓం వీరభద్రాయ నమః. సంపంగి మీ ముగ్గురు పేర్ల మీద అర్చన చేయిస్తోందేంటి? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేయించిందా? లేదక్క, అదసలు ఎప్పుడు గుడికి రమ్మన్నా వచ్చేది కాదు. ఇలా ఒంటరిగా రావటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. దీర్ఘసుమంగళీ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, సమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ. సంపంగి ఏం చేసినా ఖచ్చితంగా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. ఏంటా కారణం? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, ఎక్కువసేపు ఇక్కడే నిలబడి చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. అటువైపు వెళ్దాం, పదండి. మనోభీష్ట సిద్ధిరస్తు. ఏమ్మా సంపంగి, ఒక్కదానిపై గుడికొచ్చావేంటి? అవును, ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా ఒంటరిగా రాలేదు, ఇవాళే వచ్చాను. ఏం పాపం, భక్తి ఎక్కువైపోయిందా? నేను లెక్కలేనని పాపాలు చేశాను. ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం వెతుక్కుంటూ వచ్చాను. ఉన్నట్టుండి దేవుడి మీద అంత నమ్మకం, భక్తి వచ్చేసిందేంటి? అహంకారంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించాడా దేవుడు. కుటుంబం విలువ, తల్లిదండ్రుల విలువ తెలిసేలా చేశాడు. మీ అందరి మనసుల్ని నేను చాలా గాయపరిచాను. అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏడవకు సంపంగి. ఎప్పుడైతే నువ్వు ఇలా దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం చెందుతున్నావో అదే నీ మార్పుకి సంకేతం. నువ్వు మారిపోయినట్టుగా మా ముందు నటిస్తున్నావు కదూ. మీరిలా అనుమానించడంలో తప్పు లేదు.